ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 5వ అధ్యాయం. పెండ్లి వారితో కలిసి బాబా షిరిడీకి వచ్చుట, ఫకీర్కు సాయి నామం ఎట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహిద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ అలీ అను కపట గురు. పెండ్లి వారితో కలిసి బాబా షిరిడీకి తిరిగి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో దూప్ అను గ్రామం కలదు. అతని ధనికుడకు మహమ్మదీయుడు ఉండెను. అతని పేరు చాంద్ బాటిల్. ఔరంగాబాద్ పోచుండగా అతని గుర్రము తప్పిపోయాను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి దూప్ గ్రామమునకు పోచుండెను. సుమారు 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందుపాటిని చూసి అతను అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనుమనెను. జీను గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకుని నా గుర్రముదని చాందుపాటిని చెప్పాను. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతుకుమని ఫకీర్ చెప్పాను. అతనికి పోయి గడ్డి మేయించిన గుర్రమును చూసి ఆశ్చర్యపడాను. ఈ ఫకీర్ సాధారణ మనుజుడు కాదని, గొప్ప ఔలియా అయి ఉండవచ్చని అనుకున్నాను. గుర్రమును తీసుకొని ఫకీర్ వద్దకు వచ్చాను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుమును వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీర్ సటకాను భూమిలోకి గురించి నిప్పు వచ్చాను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను. ఫకీరు చప్పి అంటే గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాను. అట్లా సిద్ధమైన చిలుమును ఆ ఫకీర్ తాను పీల్చి తర్వాత చాందు పాటిల్కి అందించారు. ఇదంతా చూచి చాందు పాటిల్ చకితుడైన ఫకీర్ తన గృహమును అతిథిగా రమ్మని చాందు పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామంలో మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించారు. పెళ్లి కూతురిది షిరిడి గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ షిరిడి ప్రయాణం అయ్యాను. పెండ్లి వారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరాను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయాను. పెండ్లి వారు దూప్ గ్రామం తిరిగి వెళ్ళింది. కానీ ఫకీర్ మాత్రము షిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా ఉండేది. ఫకీర్కు సాయినామం ఎట్లు వచ్చాను. పెండ్లి వారు షిరిడి చేరగానే ఖండోబా మందిరమున సమీపమున ఉన్న భక్త మనసాపతి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఉన్న వారి తర్వాత ఒకరు దిగిరి. ఫకీర్ కూడా దిగాను. బండి దిగుచున్న యువ ఫకీర్ను చూచి భక్త మహల్సాపతి ఆవో సాయి, రండి సాయి అని స్వాగతించరు. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువని ఆరంభించింది. అది మొదలుగా వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడిలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నది. బాబా షిరిడి రాక పూర్వమే దేవిదాస్ అని యోగి షిరిడిలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోను చావడిలోనూ ఉండెను. కొంతకాలము ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాస్ గోసాబి అని ఇంకొక యోగి అతనికి వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఆ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండి చోటుకు జానకీదాస్ పోవచుండెను. అటులనే పూనా తాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండేవాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీర్. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండడు చూసి అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్టనను, ఈ మని ఇచ్చట ఉండుడిచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతను సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబాను ఈ మనిని రాబట్టుకొనగలిగాను. ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథులను యోగి పుంగవుడు ఉండెను. అతడు అక్కల్కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతను ఒకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నం. సామాన్య మానవుల వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాడు. ఈయన ఒక అమూల్య వజ్రం. ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి యావలా వెళ్ళాను. ఇది సాయిబాబా యవనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్మాన్ వలె దుస్తులు వేసుకున్నాడు వారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహదాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయి చుండిరి. అనుదినము వామంతాత్యాను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుండలు ఇచ్చేచుండేవాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికుండలతో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు కింద మొదట బోర్లించి చుండిరి. కాల్చని వగడుచే అవి వెంటనే విరిగి ముక్కలుగా అవుచుండెను. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను.
సాయిబాబా కృషి వలన అచ్చట పూల తోటలు ఇచ్చారు. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానిని సమాధి మందిరం అందరూ దాన్ని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోచున్నారు. వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతం. అక్కల్కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాకర్. ఇతడు అక్కల్కోట్కర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించేవాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామంకు పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకున్నాను. అతడచ్చటికి పోక మునుపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లనెను, ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలం, అచ్చటికి పోయి నీ పూజను పనరింపు. అందుచే అక్కల్కోట్ పోవాలను అన్న తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందంతో గడిపాను. దీనికి జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించాను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో జరిగింది. దాదా కేల్కర్ ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోక్తకముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడింది. దీనిని పర్యవేక్షించు బాధ్యత సగునవేరి నాయక్ అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన బీవీదేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తుదారుగా పదవి విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగునవేరి నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారేను అతడు షిరిడి వచ్చాను. వారితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీబాకర్ అను అతడు వెంట వచ్చింది. షిరిడిలో వారు సగునవేరి నాయక్ జీకే దీక్షిత్కు సన్నిహితులయ్యారు. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమన షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాన్ని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించింది. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చాను. అందరూ ఈ సలహాను సమ్మతించింది. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచింది. వారు వెంటనే మరల షిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరం ఉన్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసిని దానిలో మార్పులు చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగ శక్తిని, వేప చెట్టు గొప్పతనము తెలుపు ఈ క్రింది శ్లోకమును చెక్కమని. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం. ఉపాసిని సలహాను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించారు. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి. బాబా పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడిబడి వారిని వేప చెట్టు మూలంన ప్రతిష్ఠింపుడని ఆదేశించారు. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడు మనియార్డన్ ద్వారా 25 రూపాయలు పంపారు. బాబా పైకమును పాదుగా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చారు. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయల చందాల ద్వారా వసూలు చేసిరి. మొదట 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశారు. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ ఝాకడే అను భక్తుడు అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదట 5 సంవత్సరములకు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపారు. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 780 ఖర్చు సగునవేరి నాయక్ ఇచ్చారు. ప్రస్తుతము జాకడే భక్తుడు చేయుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడి అందు దిగాను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట్ గ్రామమునకు పోవాలనని బాబా వద్దకు ఎగి అనుమతినిమ్మనను. బాబా ఇట్లనను, అక్కల్కోట్లో ఏమున్నది, అక్కడేలా పోయేదవు, అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు, వారే నేను. ఇది విని బాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళటం మానుకున్నాను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను. హేమాడ్ పంతుకు ఈ వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మొయిద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొయిద్దీన్ తాంబోలి అనువాడు
తరచుగా కుస్తీలు పట్టేవాడు. వారికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టింది. అందులో బాబా ఓడిపోయాడు. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించి రీతిని మార్చుకొనెను. లంగోటిని బిగించుకొని పొడవాటి చొక్కా తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనెముక్కపై కూర్చునేవాడు. చినికి గుడ్డలతో సంతృష్టి చెందినవారు. రాజభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివిడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు. గంగాగిరికి కూడా కుస్తీలు ఎందుకు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగాను. అదే సమయమున దేహమును దమించి దేవుని సహవాసం చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించారు. అప్పటి నుండి గంగాగిరి సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడాను. పూనా తాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగేవారు కాదు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రం జవాబిచ్చేవారు. దినములు ఎక్కువ భాగం వేప చెట్టు నీడనేందు, అప్పుడప్పుడు ఊరవతలున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలం ఊరికనే కొంత దూరం నడిచేవారు. ఒక్కోసారి నీమ్గాం పోచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ డెంగలే ఎందు బాబాసాహెబ్ త్రయంబక్జీ డెంగలే అన్న అతని ఇంటికి తరచుగా పోయేవారు. బాబాసాహెబ్ డెంగలే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నాను. సంతానం కలుగలేదు. బాబాసాహెబ్ డెంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాను. బాబా అనుగ్రహించే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగాను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యాను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించాను. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ చిదంబరం మొదలుగా గల అనేక మంది భక్తులు షిరిడీకి వచ్చుట ప్రారంభించింది. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. రాత్రి ఎందు బాబా పాడుబడిన పాత మసీదు ఎందు శయనించేవాడు. పొగ పీల్చుకొను, చిలిం గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకున్నటకు సటక మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాన్. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు. చెప్పులు తొడిగేవారు కారు. దినమంతా గోనగుడ్డుపై కూర్చునేవారు. లంబోటి కట్టుకునేవారు. చలి కాచుకున్నట్టుకు దునికెదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆంచి దక్షిణముఖంగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలు ఆవుతి చేసి అల్లా యజమానిని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండేను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మతు చేసి నేలపై నక్షీరాలు తాపన చేసిరి. బాబా ఈ మసీదు రాక పూర్వము తకియాలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములను చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రంతా దీపములు వెలిగించేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగాను. ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడబలుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నది. బాబా వారి దుకాణంలోకి ఎప్పటి వలె పోగా నూనె లేదనిది. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదిలో పెట్టి ఉంచాను. నూనె వ్యాపారుల ఆసక్తితో ఇదంతా గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలున్న తంబిరీలు తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధంగా రేకు డబ్బాలో నూనె అవశేషమును పావనం చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదల్లో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమందునట్లు ప్రమిదల నీవు తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతా చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనను సత్యమును అంటిపెట్టుకుని ఉండుడని హితవు పలికెరు. జవహర్ అలీని కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అను ఫకీరు ఒకడు శిష్యులతో రాచా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపంలో ఉన్న స్థలంలో దిగెను. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వాడిని సన్మానించుచుండేవారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గర ఈద్గా గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఇదుల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీయులు నిల్చొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారి తీసెను. దానితో జవహర్ అలీ రాతా విడిచి షిరిడి చేరి బాబాతో మసీదునందుండా సాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులోకి అడ్డు చెప్పగా శిష్యుని వలనే మసలుకొనెను. తర్వాత గురు శిష్యులిద్దరూ రాతాకు పోయి అతడ నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండెను. శిష్యుడికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా కపట గురువును ఎప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి పోయి
షిరిడీకి వచ్చిపోయిచుండేడు వారు. కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఈ విధంగా రహతాలో ఉండుట ఎంత మాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడీకి తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపని ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తమ యందు ఆశను విడిచి ఫకీర్ అక్కడకు రాక మునిపే వచ్చులోపే షిరిడి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను. వారిట్లు మాట్లాడుకొని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోనుటకు ప్రయత్నించుచున్న షిరిడి ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులు ఇరువురు తిరిగి షిరిడి పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడి చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవిదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టెను. చాందుబాటిల పెళ్లి బృందంతో బాబా షిరిడి వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవిదాస్ షిరిడి చేరను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవిదాస్ చక్కని అంగసౌష్ఠవము, తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనిపించుచుండెను. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవిదాసును తమ గురువుగా భావించేవారు. వారు జవహర్ అలీని దేవిదాస్ వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనం చిత్తగించెను. ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడన్న భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాప పడెను. సాయిబాబా వాణిని యథారీతిగా గౌరవంగానే చూశాను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు గౌరవింపవలను, ఎట్లు అహంకార మమకారములను విడిచి శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందవలను బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా రాయబడినది. ఆ 5వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాప